ఈ టైంలో ఎక్కడికి పోతుంది? ఇక్కడే ఎక్కడో ఉంటుంది ప్రియా, చూద్దాం పద. ఏమైపోయి ఉంటుంది? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? వదిన బయటపడ్డాక తను ఇంకా అనవసరం అనుకోలేదు కదా? చచా, అవే మాటలు ప్రియా. తులసి పిరికిదేం కాదు. నిరాశ అలుముకుంటే ఏ ధైర్యము తోడురాదు దాక్షాయిని. భయపెట్టకు, పద చూద్దాం. దాక్షాయిని కనిపించిందా? లేదు, దానికోసం వెతుకుతున్నా. అయ్యో, నాకెందుకు భయంగా ఉంది. పిరికిది కాదని చెప్పానుగా. ఎక్కడికి వెళ్ళదు, టెన్షన్ పడకు. ఆదిత్య, వచ్చావా? ఏంటత్తయ్యా? తులసి కనిపించట్లేదురా. ఏంటి, తులసి లేదా? ఇక్కడే ఉండాలి కదా. ఇందాకటి నుంచి వెతుకుతున్నాం, కనపడడం లేదు. అలాగా, సరే మందులు ఇచ్చొచ్చి నేను వెతుకుతాను, ఉండండి. అయినా అయినా ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది అత్తయ్య? మెడిసిన్స్ తెచ్చారా? ఇదిగోండి సిస్టర్, తీసుకొచ్చాను. సిస్టర్, మా అమ్మాయి ఎక్కడైనా కనిపించిందా? మీ అమ్మాయి అంటే? తులసి అమ్మ. మా అమ్మ వెంట వచ్చిందే తను. ఆవిడెవరో తెలీదు సార్. పేషెంట్ దగ్గరికి ఇప్పుడే ఒక అమ్మాయి వెళ్తుంటే నాకు ఎదురైంది. మీరు అక్కడ అమ్మాయి తను ఒకటేనేమో చెక్ చేసుకోండి. పద. అత్తయ్య, మా భవిష్యత్తు ఇప్పుడు ముఖ్యం కాదు, నీ ప్రాణాలు ముఖ్యం. నువ్వు క్షేమంగా ఉండడమే మాకు ముఖ్యం. నిన్ను క్షేమంగా మామయ్యకు అప్పచెప్పడమే ముఖ్యం. మామయ్య మా మీద నమ్మకంతోనే నిన్ను మా దగ్గర వదిలిపెట్టి వెళ్ళారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయొద్దు. తెలుసో తెలియకో నేనేమైనా తప్పులు చేస్తే క్షమించు. నేను మామ ఇల్లన్న చనువుతో తిరిగేదాన్ని. తల్లి తర్వాత తల్లి అన్న భావనతో మెలిగాను. చనువుతో ఏదైనా అన్నానేమో గాని నీ మీద కోపం లేదు. మాట జారుంటే క్షమించత్తయ్యా. వరసని ప్రేమించాను, మంచోడని పెళ్ళాడాను. నిన్ను గెలవాలనో నిన్ను తక్కువ చేయాలనో చేయలేదు. నువ్వు పంతానికి వెళ్ళావు, నేను ప్రేమకు కట్టుబడ్డాను. మన మధ్య పొరపొచ్చాల కన్నా అబద్ధాలే ఎక్కువ దూరాన్ని పెంచాయి. నన్ను మన్నించత్తయ్యా. ముందు నువ్వు కోలుకో, మేలుకో. తర్వాత ఏదైనా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఆదిత్య
తులసి, ఏంటిది? ధైర్యం చెప్పి కన్నీళ్లు తుడిచే నువ్వేడవడం అంటే? నిన్ను, నీ మంచితనాన్ని చూసి నా భార్య ఎంత గొప్పది అని నేను పొంగిపోతుంటే నువ్వేడుస్తావెందుకే? నిన్ను చూసి నేను గర్వపడే ఈ సమయంలో నువ్విలా కన్నీళ్లు పెట్టడం తప్పు. నేను అదృష్టవంతుని తులసి, చాలా చాలా అదృష్టవంతుని. నిన్ను చూస్తుంటే ఇంకా మా అమ్మకి ఏం కాదు అనే నమ్మకం కలుగుతుంది. సరే, మెడిసిన్స్ తీసుకొస్తాను. అమ్మని చూసుకో. ఆంటీకి ఎలా ఉంది? ప్రమాదం ఏం లేదుగా? డాక్టర్స్ ఏమన్నారు? ఏంట్రా ఏంటి అత్తయ్యకి ఇలా ఉంటే ప్రమాదమేమీ లేదు కదా అని నువ్వు అడుగుతున్నావా? అసలు దీనంతటికి కారణం నువ్వే కదరా. నువ్వన్నదానికి అత్తయ్యకి మండిందా లేదా అని చూడ్డానికి వచ్చావా? బాగానే అయ్యింది అని చూసిపోవడానికి వచ్చావా? పోరా, పో అవతలికి. ఏం మాట్లాడుతున్నావు తులసి? నేను చేయటం ఏంటి? నేనేం చేశాను? ఏం చేసావా? ఏం చేసావా? మా అత్తయ్యతో నీ కొడుకులా నేను చవటను కాదు అన్నది ఎవర్రా? చేతకాని వెదవని కాదు అన్నది ఎవరు? నువ్వు అనబట్టేరా తనిదంతా చేసింది. ఇంత దాకా తెచ్చుకుంది. తులసి, ఆగు. ఏంటిది? నువ్వాగా ఆదిత్య. వేడి మాటలకే ఈవిడ పౌరుషానికి పోయింది. వేడి మాటలకే తన అహం దెబ్బ తినింది. అందుకే తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా శోభను ఆపాలని తెగించింది. తులసి, నువ్వు మాట్లాడుకో ఆదిత్య. అత్తయ్యకి పరిస్థితి రావడానికి వాడెంత కారణమో నువ్వు అంతే కారణం. నేనా? ఎస్, నువ్వే కారణం. వాడలా వాగినప్పుడు ఏంట్రా వాగుతున్నావని వాడి చొక్క పట్టుకుని రెండు పీక్కుండా అమ్మ అమ్మ అంటూ అమ్మని ప్రశ్నించావు. అక్కడ తన మనసు హర్ట్ అయింది. నువ్వు ఏడవ బట్టే తన బతుకు కొడుకు ముందు నవ్వులు పాలైందని ఫీల్ అయింది. అందుకే సరే అందుకని అవమానంగా భావించి ఓడిపోవడం ఇష్టం లేక ఇలా తనని తాను ఓడించుకొని గెలుద్దాం అనుకుంది. మీరిద్దరూ కలిసి అత్తయ్య ప్రాణాల మీదకి తెచ్చారు కదరా. పొండిరా, పొండి ముందు ఇక్కడి నుంచి. తులసి, ప్లీజ్ ఆంటీ, దయచేసి ఇందులో మీరెవ్వరూ తలదూర్చకండి.
అది బాధలో ఉండి మాట్లాడుతుంది. వదిలే దాక్షాయిని. బాధ కాదమ్మా, భయంతో మాట్లాడుతున్నాను. అత్తయ్యకి ఏమైనా అయిపోతుందేమో అన్న భయంతో మాట్లాడుతున్నాను. అత్తయ్యకి ఏదైనా అయితే మామయ్య ఏమైపోతాడో అన్న భయం. ఆదిత్య ఏంటి అన్న భయంతో. ఏంటిది అలా అంతలా రెచ్చిపోయి మాట్లాడుతుంది? ఇక లాభం లేదు. ఏంటి అత్తయ్య నీ మూలంగా మాత్రలు మింగితే నువ్విష్టం లేక నీ శోభను ఆపడానికి మాత్రలు మింగితే వాళ్ళనంటున్నావు? నువ్వు బ్యాడ్ కావద్దని రివర్స్ అటాకా? ముందే వాళ్ళని బ్యాడ్ చేయాలని ప్లానా? ప్లాన్లు గీన్లు అన్నవంటే పళ్ళు రాలిపోతాయి. ఏంటమ్మా పళ్ళు రాలేది? తప్పు మీ మీద పెట్టుకొని మా మీద నోరు పారేసుకుంటున్నావేంటి? తప్ప నాదా కాదా? నీ వల్లే అత్తయ్య ఇంత అఘాయిత్యానికి ఒడిగట్టింది. నువ్వంటే కోపం, అసహ్యం, ద్వేషం కాబట్టే, నువ్వు కోడలిగా రావటం ఇష్టం లేదు కాబట్టే. ఇంకొక మాట మాట్లాడవంటే మర్యాద దక్కదు లక్ష్మి. వదనంటే ప్రాణం దానికి. తన మనిషి కోలుకోవాలని మీకు లేదా? వెళ్ళండి ప్లీజ్. రా తులసి. భయపడ్డావా? మామూలుగా కాదమ్మా, చాలా చాలా భయమేసింది. నాకేం కాదురా, నీ మీదున్న ప్రేమే అన్నింటినీ చేయిస్తుంది, నన్ను క్షేమంగా ఉంచుతుంది. అసలు ఎందుకమ్మా నువ్వు అలాంటి పని చేయడం? ఏదైనా నీకోసమేగా. అది కాదమ్మా, నేను ఏదైనా తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ పళ్ళు పాలు నా చేతులతో తీసుకుంటుందా? అయినా ఈ టైంలో ఇలా నేను ఆలోచించకూడదు, తనని ఆలోచించనివ్వకూడదు. అత్తయ్య, అత్తయ్య లే, ఇదిగో బ్రెడ్ ఫ్రూట్స్ తీసుకొచ్చాను. తీసుకుంటుందో లేదో. అత్తయ్య, ఏమే తులసి, రాత్రంతా సేవలు బాగా చేశావట. ఆదిత్య చెబుతున్నాడు. చాలా థ్యాంక్స్. మనలో మనకి థ్యాంక్స్ లేంటి అత్తయ్య. నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. అవును, నీకు యాపిల్ జ్యూస్ ఇష్టం కదా? 5 నిమిషాల్లో వస్తాను. ఆగు తులసి. యాపిల్ జ్యూస్ వద్దా అత్తయ్య? అసలు నువ్వు తేవడం ఎందుకు? లక్ష్మి ఎక్కడా? ఇక్కడున్నాను అత్తయ్య. అదేంటి అక్కడే నిలబడ్డా? వస్తే వీళ్ళు బయటికి పొమ్మంటారని. అమ్మా, నా దగ్గర నుంచి పొమ్మంటానికి వీళ్ళెవరే?
ఆయన నిన్నెందుకు వెళ్ళనిస్తాను? ఇక నుంచి నాకేం కావాలన్నా చేయాల్సింది నువ్వే. ఇదిగో అన్నీ ఇదే చూసుకుంటుంది. మీరెవ్వరూ లోపలికి రావాల్సిన అవసరం లేదు. ఏంటమ్మా ఇది? నువ్వు మాట్లాడకురా. నువ్వు ఇలా అనబట్టే నన్ను చవట దద్దమ్మా అని అలా అన్నాడు. వాడి మొహం, వాడు మనిషి, వాడిదో మాట, దానికో విలువ. నాకు లక్ష్మి తప్ప ఎవరు సేవలు చేయడానికి వీల్లేదు. చూడత్తయ్య, నువ్వు లక్ష్మితో పనులు చేయించుకో, నేను కాదనను. కానీ నన్ను పక్కనుండి నువ్వు ఎందుకు చేస్తానంటున్నావు? పేరు సంపాదించుకోవడానికా? పేరు, కీర్తి ఇలాంటివి నాకొద్దు. అంతా నువ్వే మూటగట్టుకో. కాకపోతే డాక్టర్ నాకు నిన్నంతా ఏ టైంకి ఏ టాబ్లెట్స్ అవసరమో వివరంగా నాతోనే చెప్పారు. అవన్నీ లక్ష్మికి తెలియవు కదా. అందుకని నువ్వు కోలుకునేదాకా నీ పక్కనే నన్ను కూడా ఉండనివ్వు. కోలుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత నీ ఇష్టం. అబ్బా కుదరదు అంటున్నాను కదా, వినపడదా? నీ సేవలు వద్దు, నీ సాయం వద్దు, నీ చచ్చిబండలు వద్దు. వెళ్ళవే అవతలకి. నాకేం కావాలన్నా ఇదే చేస్తుంది. మీరు ఎవరిని ఏమంటున్నారండి? మీరెవరిని వద్దంటున్నారు? ఈ అమ్మాయినా? తను మీకు ఎంత చేసిందో మీకు హాని చేసేంత చెడ్డ మనిషి అయితే మాత్రం కాదు. మీకోసం నా కాళ్ల మీద పడి బతికించమని వేడుకున్న మనిషి. మీ ప్రాణాల కోసం తను పడిన ఆందోళన తన మనసు ఎంత మంచిదో చెప్తుంది. అంతా నటన. ఏయ్ నోర్మోయ్. దీన్ని పాపం అంటే మీకు పాపం తగులుతుంది, లేదని చేరదీస్తే నాకు పాపం తగులుతుంది. అయినా దీని గురించి మీకు ఏం తెలుసని అంత సమర్థిస్తున్నారు? మీ కాళ్ళు పట్టుకుని నన్ను కాపాడమని వేడుకుందానా? అది నా కోడలి స్థానం పొందాలని చూస్తోంది. కానీ దానికి అర్హత లేదని నేనే పొమ్మంటున్నాను. పొరపాటండి. తను మీ కోడలు కావటం మీ అదృష్టం. అత్త కోడళ్లకు పడని ఈ రోజుల్లో ఇలా తప్పించిపోయే కోడలు దొరకటం మీ అదృష్టం. తనని కాదనుకుంటే మీ అంత దురదృష్టవంతులు ఉండరు. ఆపుతారా? ఆపుతారా డాక్టర్ గారు? మీకు ప్రాణాలు నిలబెట్టడం తెలుసు కానీ మనుషుల బుద్ధుల గురించి తెలీదు. ఇప్పుడే తెలుస్తుంది. అసలు పుట్టుక విషయాలే పూర్తిగా తెలియని పాపిష్టిది.